వీడి కొడుకువా? వీడి కొడుకు అని తెలుసుంటే నన్ను కలిసిన మొదటి రోజు నేను చంపేసుండేవాడ్రా. తెలియకుండా మాట్లాడుకో. అసలు మా నాన్న మళ్ళీ 10 విషయాలు చెప్తావు, అందులో 6 అబద్ధాలు ఉంటాయి, 4 నిజాలు ఉంటాయి. దేన్ని నమ్మమంటావురా? పావురం 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 పావురం. ఈసారి ఒక్క నిజం చెప్తున్నా, మా నాన్న మంచోడు. మీ నాన్న 32 మందిని చంపిన హంతకుడురా. అసలు ఏం తెలుసు మా నాన్న గురించి? నీకే తెలుసు. అన్ని తెలిసే ఇంకోళ్ళు అడుగు పెట్టా. నానా ఏ తండ్రైనా తన కొడుకు గెలవాలనుకుంటాడు, కానీ నువ్వెందుకు నాన్న నన్ను ఇలా పెట్టుకున్నావు? కోటర్లో వాటర్ కలుపుకుని వచ్చి చెప్తానే. దొరబాబు నువ్వు ఎలా పెరగాల్సినాడు? దీనికి అంతటికి కారణం ఆడేరా, ఆది కేసు లేరా? తప్పవయ్యా, నారాయణ గారు వస్తున్నారు. నమస్కారం. చెన్నకేశ్వల్ గారు, రిజల్ట్ రాబోతుంది, మీ ఆశీర్వాదం కావాలండి. ఈసారి మేం గెలుద్దాం అనుకుంటున్నాం. ఈ గెలుపోటములు మన చేతుల్లో ఉండవుగా. ఒంగోలు మార్కెట్ యార్డు జరిగిన ఎన్నికల్లో నారాయణ గారు చెన్నకేశ్వర గారి మీద ఘన విజయం సాధించారు. తప్పగా ఆశపడట్లేదు. దేవుడా, ఈ మార్కెట్ ఇలాగే కళకళలాడాలి. రైతులు వ్యాపారులు పచ్చగా ఉండాలి. అందరినీ చల్లగా చూడు. మన దగ్గర లేనిది వాడి దగ్గర ఏముందన్నా? మంచితనం రా. పుడితే మంచివాడిలాగానైనా పుట్టాలి, లేకపోతే మంచివాడిలా నటించటం తెలుసుకోవాలి. నాకు రెండూ లేవు. అలవాటు చేసుకో, లేకపోతే కష్టం. ఇలా మాత్రం బతకూడదురా. అయ్యయ్యో చైర్మన్ గారు వస్తున్నారు. దండాలయ్యా, దండాలు. ఒక ముద్ద పెట్టు. వద్దయ్యా. పర్వాలేదు, పెట్టు. వద్దయ్యా. అడుగుతున్నానుగా, పెట్టు. ఇదేలా తింటున్నారు? 4 రోజుల కిందట తెచ్చుకున్న భోజనం అయ్యా. సరుకు అమ్ముడవుతాయి కానీ ఇంటికి వెళ్ళటానికి లేదయ్యా. ఎక్కడ పడుకుంటున్నారు? ఇక్కడే ఎక్కడో పడుకుంటామయ్యా. ఏంటి తమ్ముడు ఇది? ఇక మీదట ఇలా జరగకూడదు. సరుకు తీసుకొచ్చే రైతులందరికీ ఉచిత భోజనం, సరుకు అమ్ముడైనంత వరకు ఉండడానికి విశ్రాంతి భవనం కట్టాలి. ఏ రైతు కష్టంతో నష్టంతో వెనకెళ్ళకూడదు. అయ్యా, రైతుల కోసం అవన్నీ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఈ మార్కెట్ మీద ఎంత ఆదాయం వస్తుందో తెలుసా? లెక్కలు చూస్తున్నావుగా. వ్యాపారం చేసే చోటయ్యా ఇది. రైతంటూ ఉంటేనే కదా ఈ వ్యాపారం ఉండేది. రైతు మార్కెట్కే కాదు, దేశానికే వెన్నెముక. అతన్ని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి. రైతు సేవే మాధవ సేవ. ఇక నుంచి ఇదే ఈ మార్కెట్ మాత్రం కావాలి. ఇవన్నీ జరగాలంటే ఈ మార్కెట్ని విస్తరించాలి. తమ్ముడు, అయ్యా, ఇక నుంచి వాళ్ళ బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. అలాగేనయ్యా. అయ్యా, వాళ్ళ నాన్న గురించి తెలుసు కూడా మీరు. వాళ్ళ నాన్న చెడ్డోడు కావచ్చయ్యా, అంత మాత్రాన్ని వీడిని చెడ్డోని చేయడం ఎందుకు? పని చేయనివ్వండి. బాధను మర్చిపోలేక జాగ్రత్త. అలాగే. రే పని చేయండి రే. అన్నా ఈ అవసరం లేదు.
వీడు వాళ్ళ నాన్న చిన్నలా కాకుండా కొంచెం మంచోళ్ళగా ఉన్నాడయ్యా. ఏం రావని ఆదికేశవులు అక్కడికి వెళ్ళా పందుడు. సార్ చెప్తున్నారు కదా, తీయండి. మొత్తం అది సరే. ధన సహాయం చేయవలసిందిగా చైర్మన్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. డబ్బులు కావాలా? ఏం జరుగుతుంది సార్? డబ్బులు అడుగుతున్నారని జనం గొడవ చేస్తున్నారయ్యా. ఆగండి ఆగండి ఆగండి. ఆదికేశులు ఇదంతా ఏంటి తమ్ముడు? ఆగండి, ఒక నిమిషం ఆగండి. అలా కాదయ్యా, మీరు నాకు కొన్ని పనులు అప్పగించారు. డబ్బు చాలకపోతే వేరే దారి లేక వీళ్ళని అడుగుతున్నాను, ఇవ్వనంటున్నారు. డబ్బు సరిపోకపోతే నన్ను అడగచ్చు కదా. జనం నుంచి వసూలు చేయమని నీకెవరు చెప్పారు? ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది. మీరెవరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇస్తాను. ఏమండోయ్, డబ్బులు మీరే ఇమ్మంటున్నారు, మీరే వద్దంటున్నారు. లోపలేం గోల్మాల్ లేదు కదా? రేయ్, ఏం మాట్లాడుతున్నారా? అదేనండి, లెక్కలు గిక్కలన్నీ సక్రంగా ఉన్నాయా లేక మాట మార్చి మాట్లాడుతున్నారా అని అడుగుతున్నా. నువ్వేంట్రా అడిగేది? ఎందుకు అడగకూడదు? మన అందరి కోసమే అడుగుతున్నాను. ఆయన లెక్కలు అడిగించుకునేంత చెడ్డవారు కాదు, నువ్వు లెక్కలు అడిగేంత మంచోడివి కాదు, మాకు తెలుసు. కొడుకుని కడిగేద్దాం అనుకున్నాను, కానీ నన్ను ఒక్క దరిద్రుడు నమ్మలేదు. చూసావా? అయినా వాడిని వదలకూడదురా, వాడిని నేను వదలను. అవును, వాడిని వదలకూడదు, లేపేద్దాం అన్నయ్య. ఒరేయ్, లేపాల్సింది వాడిని కాదురా, మరి నన్ను మీ నాన్నని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉండు. వాడు చేస్తే గాని మార్కెట్ మన చేతికి రాదు. వాడిని మంచితోటే చంపాలంటే అది మన చేతిలో ఉంది. నేను మిమ్మల్ని వదలను. మీ నాన్న ఒక వెధవ, మా నాన్న ఒక వెధవ. వీళ్ళు మారరు. వీళ్ళు వేసిన బ్యాట్ స్టాంప్ ఎన్ని సంవత్సరాలు మోయాలరా మనం? మా నాన్న ఎలాగో పోయాడు, వీడు కూడా పోతే మనకు ఫుడ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. చంపేస్తావా? వాడిని వదిలిపెట్టే సమస్యలే. ఎవరు నన్ను కొట్టింది? అన్నం పెట్టమంటావారా? వద్దమ్మా, ఆకలేదు. పై గదిలోకి వెళ్తున్నాను. నువ్వే లెక్కలు అడిగినందుకు మా నాన్న నువ్వే చంపేశావు. ఏం మాట్లాడుతున్నారా? మీ నాన్న నేను చంపడం ఏంటా? నువ్వు కాకపోతే ఎవరు చంపుతారయ్యా? నీ బాగోతం బయటపడుతుంది. ఇప్పుడు నేను కూడా లెక్కలు అడుగుతాను. మా నాన్న పిచ్చిగా మాట్లాడు. కావాలంటే లెక్కలు చూసుకో. వీళ్ళ అకౌంట్ బుక్స్ తీసుకురండి. తొందరగా. ఆగు. లెక్కలు చూస్తావుగా? చూడు. ఏంటి ఇది? ఇదిగో ఈ లెక్కలు చూడండి, అందరూ చూడండి. ఇవన్నీ తప్పుడు లెక్కలు, తప్పుల తడగలు. ఈ లెక్కలు అడిగినందుకే మా నాన్న చంపేశాడు. అన్యాయంగా చంపేశావు. మీరండి చెప్తాను. గొడవ చేయకండి. అదండి, ఇదంతా ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మీ చిన్నాన్న నేను చంపలేదు. అయ్యా, నేను నమ్ముతానయ్యా, కానీ ఈ విశ్వాసం లేని వాళ్ళు వీళ్ళ కోసం ఏం చేసినా ప్రయోజనం లేదు. నా మాట వినండి. మనకి మార్కెట్ పదవి వద్దు, వదిలేయండి. లేదా అదికేశ్వరు, 4 మాటలన్నారని వదిలేస్తే రేపు వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అయ్యా, అన్నయ్య ఏమంటున్నాడు? మార్కెట్ని వదలనంటున్నాడు. వీడికి ఒక్క చావు చాలదు. అయ్యో, మార్కెట్ తగలడిపోతుంది. రండి, మంటలు ఆర్పండి. రండ్రా, ఎవరికేం కాలేదుగా? ఎవరు ఈ పని చేసింది? ఆదికేశు, ఇదంతా నువ్వే చేసావు కదా? నాకు తెలుసు, ఇదంతా నువ్వే చేసావు. ఆర్పండి 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 రా, ఆర్పండి రా, ఆర్పండి ఆర్పండి. అయ్యో, తగలబెట్టండి. ఆర్పండి ఆర్పండి ఆర్పండి. ఏం జరుగుతుంది? ఎందుకయ్యా మీరు మార్కెట్ తగిలెట్టేశారు? చూడు, అయ్యో, నీళ్ళు 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 కావాలి, నీళ్ళు. ఏం చేయడం ఏంటా? నాకేం తెలీదు. అయ్యో, నాకేం తెలీదు. నా మాట నమ్మండి.
నా మాట నమ్మండి, నాకేం తెలీదు. ఏయ్, దీంతో నాకేం సంబంధం లేదు. నా మాట నమ్మండి. అయ్యో అయ్యో, దేవుళ్ళు లాంటి మనిషి నమ్మినందుకు మోసం చేస్తావా? నాశనం అయిపోతావరా? రండి, మీనాక్షి, ఇక్కడ నువ్వు నుంచి ఇక్కడికి ఎందుకు వెళ్ళిపోదాం. వచ్చావు? బయటికి రా. ఏమండి? వద్దు, వద్దు, నాకు ఇక్కడ ఉండొద్దు, భయంగా వెళ్ళు. ఉందండి. మీరు వెళ్ళు. కూడా నాతో పాటు రండి. ఏమండి, రండి. వద్దండి, నా నా మాట మాట విను. వినండి. ఏమండి? వీళ్ళు కలిసి తీసుకెళ్ళి వెళ్ళి మీనాక్షి. ఏమండి? వచ్చేయండి. ఏమండి? ఇంకా ఎక్కడ ఉన్నారేంటి? వెళ్ళండి. మీరు కూడా వచ్చేయండి, వెళ్ళిపోదాం. అది మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. అయ్యా, మా ఆయన మంటల్లో కాలిపోతున్నాడు బాబు. కాపాడండి బాబు. అయ్యో. అయ్యో. అయ్యో అయ్యో అన్నయ్య, ఆ తండ్రి కొడుకులు ప్రాణాలతో ఉండకూడదు. ఏది చంపాయి? అది కేశవులు, ఇదంతా నువ్వు చేసావా?